ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి. మీకు అరకుకి ఏదైనా సంథింగ్ డిఫరెంట్ కనెక్షన్ ఉందా? తెలుగు ఇండస్ట్రీకి మీరు పరిచయం అవడానికి ద రీజన్ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య. అందులో కూడా మోస్ట్ ఆఫ్ ద బ్యాక్ డ్రాప్ కానీ మోస్ట్ ఆఫ్ ద మూవీ అనేది కూడా అరకు అరకునే. ఇక్కడికి వచ్చేటప్పటికి సేమ్ ఆ చుట్టుపక్కలలోనే. ఎలా అనిపిస్తుంది సార్? మనం హైదరాబాద్ నుంచి నగరం దాటి బయటికి వెళ్తే షూట్ చేయడానికి అది చాలా బాగా అనిపిస్తుంది. మీకంటూ ఒక రికార్డ్ అనేది కూడా ఉంది కదా, లాస్ట్ 2 yearsలో 65 పోలీస్ క్యారెక్టర్స్ అనేది రిజెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఫ్యామిలీ మ్యాన్ తర్వాత దాని ముందు తమిళ్లో ఒక కాప్ క్యారెక్టర్ చేశాను. ఇండస్ట్రీలో ఓకే, పేరేంటి? పేరు కూడా సంథింగ్ డిఫరెంట్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మిమ్మల్ని రవీంద్ర విజయ్ అనాలా లేకపోతే అప్పన్న అని పిలవాలా? ప్రస్తుతానికి ఈ వారం అయితే అప్పన్న అని పిలవండి. అప్పన్న అని పిలవాలా? అదే మార్కెటింగ్ బెస్ట్. కాదు, అప్పన్న మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు అంటే మీ పేరులోనే ఉంది, అప్పులు ఇచ్చి మరీ రాబట్టుకోవడానికి మీరు చేసే అంటే అది జిముక్కులు కానీ మీ గురించి మనోజ్ గారు చెప్పే బిల్డప్ కానీ అన్నీ చూస్తుంటే సంథింగ్ డిఫరెంట్. అలా ఎంటర్టైన్ చేయబోతుందా ఈ వారం మన ప్రేక్షకులకి? డెఫినెట్లీ ఈ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, వెరీ యూనిక్ క్యారెక్టర్. ఈ రీసెంట్ టైమ్స్లో నేను చేసిన క్యారెక్టర్స్లో ఇది అది ఒక ఆర్క్ ఎక్కడో మొదలుపెట్టి ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఓకే, స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చెయ్యని చోటకి తీసుకెళ్తుంది. సో ఇంకా చెప్తే నేను స్పాయిలర్స్ లాగా అనిపిస్తుంది. ఓకే, అండ్ గిడ్డివాం చాట్లో జరిగిన సంగతులు ఏంటి? అది రామకృష్ణనే అడగాలి. అంటే మీరు చేసే ప్రతి ఒక్క మూవీలో కానీ దట్ వర్సటాలిటీ అనేది కూడా ఎక్కువగా చూపించడానికి గల రీజన్ ఏమనుకోవచ్చు? అలాంటి స్క్రీన్ ప్లేలు, స్టోరీలు నా దగ్గర వస్తాయండి. ఓకే, వాళ్ళు చెప్పిన దాన్ని చేస్తేనే చాలు. అది అక్కడేమో కొంచెం చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి, కానీ నేను గొప్పగా ఏదో చేశానని అలాంటివి లేదు. సో పేపర్ మీద ఉన్న దాంట్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను అంతే. కానీ దాన్ని ఇంకొంచెం మసాలా యాడ్ చేసి అందించడం అనేది కూడా చాలా తక్కువ మందికి మాత్రమే అది సాధ్యమవుతుంది. అది మీ యాక్టింగ్లో కనిపించడం అనేది కూడా కామన్ అవుతుంది. లైక్ ఇట్ ఈస్ వెరీ ఫెమిలియర్ కైండ్ ఆఫ్ థింగ్. అరే పల్లె చేస్తున్నారు అంటే ఆ ఎగ్జైట్మెంట్ తెప్పించడానికి కానీ ప్రేక్షకులకి. సో వాట్స్ అ రెసిపీ ఈ యాక్టింగ్ విషయంలో మీరు చేసేది? రెసిపీ అంటే తెలీదు. ఆ మూమెంట్లో ఆ అట్మాస్ఫియర్లో ఫెలో యాక్టర్స్తో చేసేటప్పుడు అట్మాస్ఫియర్లో ఏదో ఒకటి వస్తుంది. మనం ఎంజాయ్ చేస్తే ఏదైనా బాగానే వస్తుంది అనేది నా అభిప్రాయం. మేబీ కొన్ని వర్కౌట్ అవ్వచ్చు, కొన్ని వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ అది మన చేతిలో లేదు. ఎవరైనా సరే, ఎంత పెద్ద యాక్టర్ అయినా చిన్న యాక్టర్ అయినా, నో వన్ గోస్ సేయింగ్ నేను ఇవాళ 50% చేస్తా, అలా ఈ సీన్ పండకపోతే కూడా నాకు పర్లేదు. నో వన్ గోస్ విత్ దట్ యాటిట్యూడ్. ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ దేర్ సేయింగ్ 100% ఇవ్వాలి, 200% ఇవ్వాలి, సీన్ అదరగొట్టాలి. ఆ ఫీలింగ్తోనే వెళ్తాను. ఫైనలీ తెర మీద వస్తున్నప్పుడు రియాలిటీ తెలిసిపోతుంది. ఓకే, ప్రవీణ్ గారి అంటే ప్రొడ్యూసర్గా మీరు చూశారు ఆల్రెడీ, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్యలో చేశారు కాబట్టి అందులో ఒక చిన్న క్యామియో టైప్లో కూడా అది వస్తారు, అది వెళ్ళిపోతాను. కాకపోతే ఈసారి ఫుల్ లెంత్గా డైరెక్టర్, యాక్టింగ్ అండ్ ప్రొడ్యూసర్, ద 3 roles ఇన్ 1 person అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐ మీన్ నిద్ర లేక, తిండి లేక, ప్రతిసారి యూఎస్ నుంచి వచ్చేటప్పుడు జెట్ లాగ్ ఉంటుంది, అవన్నీ భరించుకొని ఆ ఎండలో, విపరీత ఎండ, ఆ ఎండలో పని చేసుకుని, అండ్ ఐఎమ్ ష్యూర్ హర్ హెల్త్ వుడ్ హ్యావ్ సఫర్డ్. కలర్ మొత్తం రంగు మారిపోయింది, అండ్ రెస్ట్ లేదు. ఓకే, కమ్ ఫ్లై ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అండ్ ఐఎమ్ ష్యూర్ షీఈ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ద ఫ్లైట్, రైటింగ్, అండ్ ఇక్కడ రాగానే స్ట్రైట్ ఇన్ టు యాక్షన్. సో చాలా కష్టపడ్డారు. అండ్ సమ్ ఆఫ్ ద లొకేషన్స్ వేర్ ఆల్సో ఛాలెంజింగ్. అంత యాక్సెసిబుల్ లొకేషన్స్ కాదు.
పెద్ద బయలు, అరకు దగ్గర, ఆ రీజన్లో లంబసింగి దగ్గర షూట్ చేసిన చోట, తర్వాత నర్సీపట్నంలో పీక్ సమ్మర్ వేరే, అండ్ లైక్ 48-45 degrees. ఓకే. So lot of hard work that way. I mean స్క్రీన్ మీద ఏం కనపడదు కానీ మేము చూసాం కాబట్టి నేను చెప్తున్నా. నేను షూట్ చేసిందేమో 5-6 రోజులు అంతే. ఓకే. కానీ ఆ క్యారెక్టర్, ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉండబోతుంది. ఓకే. మీకు అరకుకి ఏదైనా సంథింగ్ డిఫరెంట్ కనెక్షన్ ఉందా? ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి మీరు పరిచయం అవడానికి ద రీజన్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. అందులో కూడా మోస్ట్ ఆఫ్ ద బ్యాక్ డ్రాప్ కానీ మోస్ట్ ఆఫ్ ద మూవీ అనేది కూడా అరకు అరకునే. యా. ఇక్కడికి వచ్చేటప్పటికి సేమ్ ఆ చుట్టుపక్కలలోనే. ఎలా అనిపిస్తుంది సార్? అది అక్కడికి వెళితే వెదర్ బాగుంటుంది, అఫ్ కోర్స్. ఓకే. గాలి బాగుంటుంది, క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఏ నగరం దాటి బయటికి వెళ్తే షూట్ చేయడానికి అది చాలా బాగా అనిపిస్తుంది. అది రాజమండ్రి కానీ, ఆత్రేయపురం కానీ, లేదంటే ఇక్కడ అరకు దగ్గర. బికాజ్ కొన్ని చోట్ల సిగ్నల్ ఉండవు. సిగ్నల్ లేకపోతే హ్యాపీయే కదా. తర్వాత ఐ మీన్ స్టార్టింగ్లో ఇబ్బంది అనిపిస్తుంది, అరే ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, ఇన్స్టాలో ఎవరు మెసేజ్ పెట్టారో, ఎవరు కాల్ చేశారో, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ అందులో ఉన్న ప్రశాంతం మీకు ఎక్కడ దొరకదు. అండ్ ఫోకస్గా పని మీద గమనం పెట్టవచ్చు మనం. ఓకే. అండ్ అందరూ కలిసి ఉంటాం కాబట్టి యాక్టర్స్ మొత్తం ఒక మినీ పిక్నిక్ లా కూడా ఉంటుంది అది. ఇక్కడైతే షూట్ అయిపోయింది 6:30 అవ్వగానే అందరూ ప్యాకప్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఒకే చోట్ల కలిసి ఉండటం అనేది, కలిసి వెళ్ళటం, అక్కడ పని చేసుకొని, ఐ లైక్ దట్. ఒక కమ్యూనిటీ లాంటిది ఫామ్ అయిపోతుంది. ఓకే. అంటే ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ తెలిసిన ప్రొడక్షన్ అని చెప్పేసి అలా ఓకే చేశారా, లేకపోతే మెయిన్గా క్యారెక్టరైజేషన్ అని విన్న తర్వాతనే దాన్ని ఓకే చేశారనుకోవచ్చా? ఎందుకంటే ద ఫస్ట్ మూవీ, ఫస్ట్ ప్రొడక్షన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అనేది ఒక ఎమోషన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఆ మౌమాటానికి ఒప్పుకున్నారని అట్లా అనుకోవచ్చా? అట్లాంటివి కాదు. వీఆర్ స్పీకింగ్ అబౌట్ వర్కింగ్ ఆన్ సంథింగ్ బిఫోర్ ఆల్సో. ఓకే. ఆ టైంలో ఇది వచ్చింది. ఈ స్టోరీ ప్రవీణ గారి దగ్గరకు వచ్చేటప్పుడు నేను కూడా చదివాను. అండ్ షీ లైక్ యు ఆర్ డూయింగ్ దిస్ రోల్ అండ్ ఐమ్ లైక్ ఓకే. ఇట్స్ చాలా ఈజీగా జరిగింది అది. ఓకే. అంటే వచ్చిన తర్వాతైనా కానీ అందులో మీరు చేసిన పర్టికులర్గా మార్పులు ఏమన్నా ఉన్నాయా? కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్ వైజ్ ఎవ్రీథింగ్. అది ప్లేయింగ్లో వాట్ ఎవర్ ఐ కుడ్ బ్రింగ్ ఇన్ ఐ బ్రాట్ ఇన్. దాన్ని తప్ప రీడింగ్లో ఉంటుంది, వీ డిస్కస్ వాట్ ఎవర్, బట్ హౌ మచ్ ఆఫ్ ఇట్ మేడ్ టు ద ఫైనల్ కట్ ఐ డోంట్ రిమెంబర్. ఓకే. మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో? ఏ క్యారెక్టర్ పర్టికులర్గా? ఈ క్యారెక్టర్ ఇన్ ద వన్ దట్ ఐ ప్లేడ్, అప్పన్న, దట్ ఈస్ క్వైట్ ఎక్సైటింగ్. రామకృష్ణ క్యారెక్టర్ బాగుంటుంది, హాయ్, ఐ మీన్ వెరీ జాలీ క్యారెక్టర్. క్యారెక్టర్ దట్ అందం ప్లేడ్, దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. రెడ్డి గారు ఆఫ్ కోర్స్ ఇట్స్ లైక్ త్రూ అవుట్ ఈజ్ అ వాయిస్ ఆఫ్ రీజన్ ఈ మొత్తం ఆ వరల్డ్. బట్ ఐ లైక్ వాట్ ఎవర్ ఏ పాత్ర నేను చేశానో నాకు అది నచ్చింది. ఓకే. ఎంత బాగా చేశానని తెలియదు కానీ నేను చేసినంత వరకు నాకు నచ్చింది. కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోదాం సార్ ఇప్పుడైతే. ఓకే. అంటే రింగ్స్ వస్తాయా? ఇప్పుడు కావాలంటే మా వాళ్ళు ఎఫెక్ట్స్లో వేసుకుంటారు, అది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేటప్పుడు సో ఖచ్చితంగా కొంచెం నర్వస్ కైండ్ ఆఫ్ థింగ్, ఏ క్యారెక్టర్తో మనం అడుగు పెడుతున్నాము అంటే మన మార్క్ అనేది చూపించాలి అని అంటే ఒక ఆర్టిస్ట్గా ఒక కుతూహలం అనేది ఉంటుందన్నమాట. అలా మీకు జోగినాథ్ పాత్ర అనేది దక్కడం కానీ, ఆ సీరియస్నెస్ కానీ అది వచ్చి చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది సార్? ఫస్ట్ టైం అరకు వెళ్ళాను, అది ఎక్సైటింగ్గా ఉండింది. రెండోది నేను వెంకటేష్ మహాని కేర్ ఆఫ్ కంచరపాలెం ఒక స్క్రీనింగ్లో కలిసాను చెన్నైలో. ఓకే. అలా యాక్సిడెంటల్గా కలిసి సరే అని చెప్పి, అండ్ వీ వర్ టాకింగ్
అండ్ కొన్ని నెలల తర్వాత ఈ సినిమా జరుగుతుందని తెలిసింది. దెన్ ఐ టెక్స్టెడ్, దెన్ ఈ సెట్ కమ్ యూర్ డూయింగ్ దిస్ రోల్. నేను ఎప్పుడో ఒరిజినల్ ఈ మహేష్ ప్రతికారం ఎప్పుడో చూశాను. అండ్ దెన్ ఐ సెడ్ నో ఐ ప్రిఫర్ టు రీడ్. దాని తర్వాత ఆ స్క్రిప్ట్ చదివి అండ్ అక్కడికి వెళ్ళంగానే సెటప్ అంతా రెడీ ఉన్నింది. అండ్ మహా హ్యాడ్ హిస్ ఐడియాస్ అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫన్ డూయింగ్ దట్ రోల్. ఓకే, కానీ మీది మాత్రం ఒకే, అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్లో ఒక ఆర్క్ అనేది కూడా మనం చేస్తూ ఉంటాము. ఇట్స్ గోస్ లైక్ అనే ఈసీజీలో మనకు వచ్చేది ఆ టైప్లో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ద సేమ్ మీటర్లోనే వెళ్ళిపోవడానికి రీజన్? అతని వ్యక్తిత్వం అలా నేను ఊహించుకున్నంత వరకు. బట్ నువ్వు ఎంత పెద్ద తోడైనా సరే నేను చూసుకుంటా. కొంతమంది ఉంటారు కదా, లైక్ వెరీ పోకర్ ఫేస్డ్, కామ్. నువ్వు ఎంత పెద్ద తోపైనా సరే ఐ విల్ హ్యాండిల్ యూ. ఓకే, అలాంటి ఒక వ్యక్తి అనేది నా మైండ్లో. బికాజ్ ఈజ్ వన్ బార్న్ రౌడీ. నాట్ ఊరికే ఈ రౌడీజం చేసేవాళ్ళు హడావుడి చేసుకుని అదంతా ఏం లేదు. కామ్గా ఉంటాడు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు, ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతాడు. సో దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఓకే, లైక్ వెరీ ఇమ్మొబైల్ ఫేస్. ఎస్, కానీ అక్కడే తెలుగు ప్రేక్షకులకు మీరు నచ్చారనుకుంటా. వాట్ అంటే ఆ క్యారెక్టర్ మీరు డీల్ చేసిన విధానం కానీ దాంతోపాటు ఎవరి తను అనే కైండ్ ఆఫ్. అండ్ ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది సార్? బిజీ అండ్ ఆల్సో డూయింగ్ మల్టీ లాంగ్వేజ్లో చేస్తూ ఉన్నారు, మెనీ మూవీస్. సమ్ టైమ్స్ బిజీ, సమ్ టైమ్స్ నాట్ సో బిజీ. నేను మీకు ముందు చెప్పినట్టు ఖాళీ కూర్చోవడం కూడా నచ్చుతుంది. ఖాళీ కూర్చున్నప్పుడు పని చేయాలనిపిస్తుంది. పని చేసేటప్పుడు ఖాళీ కూర్చుంటేనే బాగుండేదేమో అని హ్యూమన్ టెండెన్సీ. హ్యూమన్ టెండెన్సీ కాబట్టి అలా ఉన్నప్పుడు ఇలా. సో ట్రావెల్ ఉంటుంది. హియర్ బెంగళూరు, చెన్నై. మదర్ లివ్స్ ఇన్ బెంగళూరు, సో అప్ అండ్ డౌన్ కొట్టాల్సి వస్తుంది. అండ్ షూట్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతా. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ యాక్టర్స్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఈ మధ్య చాలా వింటున్నాం సార్, ఇది వింటున్నాం. ఇట్స్ యాక్చువల్లీ యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఇంజనీరింగ్ చదవాలి. ఇప్పుడు మాకేస్తున్నట్టుంది. ఓకే, like very few doctors end up in other fields. Yeah, and nowadays we are seeing many doctors also coming to the industry and prominent roles చేయడం కానీ అండ్ ఆల్సో ప్రొడక్షన్ వైజ్లో ఉండడం కానీ ఇట్స్ హ్యాపీ. అలా మీరు ఎంటర్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ ఏంటి? పర్టికులర్గా ఒక బీజం అనేది కూడా పడ్డం ఉంటుంది, ఒక ఇన్సిడెంట్ ఆర్ అది అంత ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఏం లేదు. ఇట్ వాస్ అ వెరీ గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్. కాలేజ్లో ఉన్నప్పుడు నాటకం చేయడం మొదలుపెట్టాను. అది ఎక్కడో ఆ నాటకం పిచ్చి ఎక్కి 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 ఐ ఫినిష్డ్ మెడిసిన్ ప్రాక్టీస్. దాని తర్వాత ఇప్పటిదాకా మెడిసిన్ కావాలని చేశాను, చదివాను, ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు నాకు నాటకంలో యాక్ట్ చేయాలని అనిపిస్తుంది. సో నాటకం చేయడానికి వెళ్ళాను. దానికి కొంచెం అపోజిషన్ ఆఫ్ కోర్స్ ఉండింది. నాటకం చేస్తూ చేస్తూ ఎవరో ఒక సినిమా ఆఫర్ చేశారు. అలా ఒక ఫస్ట్ సినిమా హ్యాపెండ్. దెన్ ఓకే, ఇది కూడా ట్రై చేద్దామని మెల్లగా సినిమాలు ఛాన్స్లు వెతకడం కూడా మొదలుపెట్టాను. ఓకే, సైమల్టేనియస్లీ నాటకం చేసేవాడిని. అండ్ 2020లో లాస్ట్ నాటకం చేశా. దాని తర్వాత కోవిడ్ షట్ డౌన్, సో లైవ్ పర్ఫార్మెన్సెస్ గోట్ హిట్. అండ్ స్లోలీ అట్ దట్ టైమ్ ఉమామహేశ్వరరావు గురు రూపసి బయటకు వచ్చింది, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 బయటకు వచ్చింది. మెల్లగా సినిమా ఆల్సో పిక్డప్. సో అలా కంప్లీట్ చేంజ్ లైఫ్ అనేది కూడా. సో ఏదైనా మూవీస్లో మనం చూసినట్టు ఏదైనా ఒక డిఫరెంట్గా ఏదైనా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ లేదు, ఇది ఇస్ అ ఫ్లాట్ అన్నట్టు కూడా. ఫ్లాట్, స్లో, గ్రాడ్యువల్. ఓకే, అండ్ డాక్టర్ అవ్వాలని మీ చాయిసా? నా చాయిస్. మీ చాయిస్? నా ఫాదర్ చాయిస్ అయితే ఇంజనీరింగ్ చేసుకుని MBA చేసుకుని యూఎస్కి వెళ్ళిపోవాలి. అదే మా ఫాదర్ వాళ్ళ గోల్. మిమ్మల్ని అలా చూడాలనుకున్నారు, కానీ ఐ డిసప్పాయింటెడ్ హిమ్ by becoming doctor. ఓకే, డాక్టర్ వరకు ఓకే. డాక్టర్ disappointed him more by becoming an actor. మరి ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఆయన లేరు, is no more. ఓ సారీ. He passed away at the point when నేను నాటకం నుంచి సినిమా ట్రై చేద్దామని చెన్నైకి వెళ్ళడానికి అప్పుడే
ఇల్లు మొత్తం ప్యాక్ చేసుకుని అక్కడ వెళ్దామని ప్లాన్ చేసుకున్నా అట్ దట్ టైమ్ హీ పాస్డ్ అవే. ఫ్యామిలీలో అపోజిషన్ ఉండింది, బట్ స్లోలీ దే కమ్ అరౌండ్ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, అపోజిషన్ అంటే అరే నువ్వు డాక్టర్ని ఎందుకు నాటకం చేయాలి అంటే ఎవరు మెయిన్గా అపోజ్ చేశారని? ఫాదర్, మదర్, ఫ్రెండ్స్, సమ్ రిలేటివ్స్. అండ్ దెన్ స్లోలీ పీపుల్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్. అండ్ ఓకే, అండర్స్టాండింగ్ ఒకవైపు ఉంది, ఇంకోవైపు ఇతను ఏం చేయలేము మనం వదిలేసారు. అంటే మొండివారా మీరు? వచ్చేమో. ఎందుకంటే రాజుకన్నా బలవంతుడు మొండివాడు అంటే రాజుకన్నా బలవంతుడు అవుతారంటారు. అంటే సెయింగ్ మీ చాయిస్ని బట్టి డాక్టర్ అయ్యారు, అంటే దాని లేటర్ నాటకాల్లోకి రావడం, దెన్ మూవీస్. ఏంటంటే అది ఇట్స్ నాట్ సో ఈజీ. డాక్టర్ చేయడం అనేది కూడా నాట్ ఈజీ. ఒక ఫ్యాన్సీ అమౌంట్ ఇంకొంచెం ట్రై చేసి ఉంటే ఒక ఇట్స్ గుడ్ అమౌంట్ అనేది కూడా మనం స్పెండ్ చేస్తూ సర్వీస్ ఇస్తూ డాక్టర్ని చేస్తూ ఉండేవాళ్ళం. దాన్ని వదిలిపెట్టేసుకొని ఒక డిఫరెంట్ ఫీల్డ్ అనేది ఎంచుకోవడం ఇట్స్ ఎ ఛాలెంజింగ్ కైండ్ ఆఫ్. మీ ఎప్పుడైనా అనిపించిందా అరే ఎప్పుడైనా కానీ అనవసరంగా మేము ఈ అంటే పాతనే చేంజ్ చేసుకున్నానే అనే ఉద్దేశం? కానీ అనవసరంగా పాత చేంజ్ చేసుకున్నానని ఎప్పుడు అనిపించలేదు. కానీ ఈ కోవిడ్ టైంలో రిటర్న్ వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చా అని నా ఫ్రెండ్స్ని కూడా కొంతమందిని అడిగాను. బట్ దెన్ ఐ ఎండెడ్ అప్ డూయింగ్ మై ఓన్ స్టఫ్ ఫ్రమ్ ద సైడ్ లైన్స్, ఆర్గనైజింగ్ బెడ్స్ ఆర్ హెల్పింగ్ పీపుల్ గెట్ ఆ రెస్పిరేటర్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ. రోజు ఎవరో ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సెండింగ్ రిపోర్ట్స్, ఆస్కింగ్ మీ టు గో త్రూ ఇట్, వాట్ టు డూ నౌ. సో దట్ అంతవరకు చేశాను. ఓకే, but again for me to go back into the hospital setup would mean some amount of training, and that was also a very tense time. అలా మాత్రం. ఓకే, అండ్ మీరు చేసిన క్యారెక్టర్స్లో సో కొన్ని చాలా ప్రామినెంట్గా కూడా తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్క్ అనేది కూడా ఏర్పరుస్తున్నాయి. ఈవెన్ టీవీలో చూసినా, థియేటర్లో చూసినా. వన్ ఈస్ ఉమామహేశ్వర, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. దెన్ మంగళవారంలో మీరు చేసిన డాక్టర్ పాత్ర, సో కంప్లీట్ ఆ స్క్రీన్ ప్లేని ఒక్కసారిగా ఇలా టర్న్ చేసిన పాత్ర మీది. ఎలా అనిపించింది సార్ వైల్ యువర్ యాక్టింగ్ వైజ్ కానీ, అంటే దెన్ స్క్రీన్ మీద మిమ్మల్ని ఆ క్యారెక్టర్లో చూస్తున్నప్పుడు యాజ్ ఎ ఆడియన్స్? అది మొత్తం అజయ్ భూపతి గారు. మంగళవారం గురించి చెప్పాలంటే దట్ వాజ్ ఫుల్ అండ్ ఫుల్ అజయ్ భూపతి గారు వర్కే. ఆయనకి స్పెసిఫిక్గా ఇలానే కావాలి, ఇటు రావాలి, ఇటు వెళ్ళాలి, ఇలాంటి డైలాగ్ని బట్టి చెప్పాలి, ఆ ఫ్రేమ్వర్క్ ఇచ్చేసి దీనిలోపు మీరు ప్లే చేసుకోండి అంతే. బట్ హీ హ్యాడ్ సమ్ వెరీ స్పెసిఫిక్ ఇన్పుట్స్ అబౌట్ ఏ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి. అండ్ సో దట్ వాజ్ మోస్ట్లీ హిమ్. ఓకే, దెన్ ఆ స్క్రీన్ ప్లేలో అది తీసుకెళ్ళిపోయింది సినిమాది. అదే ఆడియన్గా మీరు చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది టోటల్గా ఓవరాల్గా మూవీ? కానీ మూవీ వాజ్ లైక్ బ్రిలియంట్లీ మేడ్ మూవీ, విజువల్స్ పరంగా కానీ, ఆ సిచ్యువేషన్స్ పరంగా కానీ, అండ్ అఫ్కోర్స్ మ్యూజిక్ అదరగొట్టారు. సో మేకింగ్ వైజ్ కానీ, బీట్ విజువల్స్ ఆర్ కాస్టింగ్ నుంచి, మ్యూజిక్ నుంచి, లొకేషన్స్, అండ్ అలాంటి ఒక స్టోరీ సెలెక్ట్ చేసుకుని చేయాలనిపించిన ఆ థాట్. ఐ మీన్ అజయ్ ఇస్ లైక్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ వాట్ హీ వాంట్స్. ఓకే, కానీ అందులో మీరు రియల్ లైఫ్ డాక్టర్, స్క్రీన్ మీద కూడా డాక్టర్, స్క్రీన్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్. యా, అండ్ దానికి మేకప్ పరంగా చాలా ఎఫర్ట్ తీసుకున్నాం. ఐ మీన్ ఐ షుడ్ క్రెడిట్ మై మేకప్ పర్సన్ ఆల్సో, అజయ్. లైక్ ఫ్రమ్ వైట్నింగ్ నుంచి, రింకిల్స్ నుంచి, అండ్ ఆ టీత్ని డిస్కలర్ చేసి, అండ్ ప్రతి దాని మీద చాలా ఫోకస్ పెట్టారు. ఒక 50+ ఏజ్ ఉన్న పర్సన్ని చూపించడానికి. మీరు ఏదైనా క్యారెక్టర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒక డిఫరెన్షియేషన్ చూపించాలి, ఒక ఈవెన్ మనం చూసే లుక్ వైజ్ కానీ. సో అట్లా మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందా మీరు చేసిన దాంట్లో? ఇది మంగళవారం డెఫినెట్లీ. ఓకే, రీసెంట్ టైమ్స్లో చెప్పాలంటే కొన్ని షూట్ చేస్తున్నాము. ఐ కాంట్ రివీల్ ద నేమ్స్, విల్ సూన్ కమ్ అవుట్. లాస్ట్ ఇయర్ వచ్చిన రఘుతాత అని ఒక సినిమా, తమిళ్ మూవీ. యా, ఐ థింక్ ఆ మూవీకి చాలా మంచి రెస్పాన్స్ అనేది కూడా రావడం. అవునవును, డెఫినెట్లీ ఇట్ హ్యాడ్ అ గుడ్ రన్ ఆన్ ఓటీటీ. దాని తర్వాత కొన్ని ఈ ఇయర్ బయటకు వస్తాయి.
ఓకే. చెప్తా. అది ఇంకో సిరీస్ బహిష్కరణ అని చేసాం. అగైన్ ఏజింగ్ అండ్ ఒక వెరీ పెక్యూలియర్ కైండ్ ఆఫ్ మేనరిజం, ఒక విలేజ్లో ఒక పెద్ద ఆయన. దట్ వాజ్ ఆల్సో ఎక్సైటింగ్. Some 3-4 projects are there in which the look and కాస్ట్యూమ్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి, రాబోతున్నాయి. అంటే మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ కానీ ఒక స్క్రిప్ట్ని కానీ సో ఇది నేను చెయ్యొచ్చు చెయ్యకూడదు అనుకోవడానికి ద పారామీటర్స్ అనేది కూడా తీసుకునేది ఏముంటుంది సార్? చదివేటప్పుడు అది బాగా అనిపించాలి, అంటే ఒక ఎగ్జైటింగ్ పాయింట్ అనేది ఎగ్జైటింగ్ పాయింట్ ఉండాలి. ఓకే. నన్ను నేను ఆ క్యారెక్టర్లో చూసుకోవాలి నన్ను. ఐ మీన్ ఇఫ్ దట్ ఈస్ పాసిబుల్. కొన్ని ఫిజికల్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ వన్ కాంట్ ప్లే ఎవ్రీథింగ్. అండ్ టీమ్, ఓకే, do I like working with the director? What kind of rapport I share? And of course money is also there, but working relationship బాగుంటుందా? I mean, will I enjoy doing the character? ఓకే. ఇవన్నీ దీస్ ఆర్ ద ఫస్ట్ థింగ్స్ దట్ కమ్. అండ్ ఆల్సో చేసిన క్యారెక్టర్నే మళ్ళీ చేయాలా అనేది ఒక క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది. ఓకే. అన్లెస్ అఫ్ కోర్స్ అది ఆ టీం కోసం చేయడం కానీ ఆర్ సడన్గా ఆ స్క్రిప్ట్ అంత బాగుండాలి వేరే లైక్ ఓకే రిపీట్ అయితే కూడా ఓకే చేద్దాం. ఓకే. అంటే మరి ఇలా మీకంటూ ఒక రికార్డ్ అనేది కూడా ఉంది కదా, లాస్ట్ 2 yearsలో 65 పోలీస్ క్యారెక్టర్స్ అనేది రిజెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటారు? అది నాకేమో రిపిటేటివ్గా అనిపించింది. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత దాని ముందు తమిళ్లో ఒక కాప్ క్యారెక్టర్ చేశాను, తెలుగులో బృందా అని ఒక సిరీస్ వచ్చింది, దట్ వన్. అండ్ ధూత అని ఇంకోటి, మన నాగ చైతన్య లీడ్గా అది వచ్చింది. అండ్ పోలీస్ క్యారెక్టర్స్ అయితే కంటిన్యూస్గా బీయింగ్ బొంబార్డెడ్ ఇన్ తమిళ్, తెలుగు, హిందీ. అట్ వన్ పాయింట్ నాకేమో వెన్ విల్ దిస్ ఎవర్ ఎండ్ అని అనిపించింది. ఓకే. సో అది చెప్పేటప్పుడు కూడా పోలీస్ కన్నా దాన్ని మించి క్యారెక్టర్లో ఏమో ఉండాలి కదా. పోలీస్ అనేది ఒక వృద్ధి, అది దాన్ని దాటితే ఏముంది. అండ్ వెన్ ఇట్ స్టాప్స్ జస్ట్ అట్ బీయింగ్ పోలీస్, సార్ మీరు ఒక స్ట్రిక్ట్ సిఐ, సరే దెన్ ఓకే అంతవరకే పవర్ఫుల్ క్యారెక్టర్, ఓకే సరే వాట్ ఈస్ సంథింగ్ మోర్ దెన్ దట్. బట్ వెన్ ఇట్ ఎండ్స్ అట్ జస్ట్ బీయింగ్ ద ప్రొఫెషన్, ఎందుకు చేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు దూతాలో చూస్తే కూడా హీస్ అ పోలీస్ ఆఫీసర్, బట్ అతని క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ కమింగ్ టు ద బృందా ఆల్సో అదే సపోర్టివ్ కైండ్ ఆఫ్, అంటే త్రిష గారికి సపోర్టివ్గా ఉంటూ అది వెళ్ళడం అనేది కూడా ఒక డిఫరెంట్ డోట్ కైండ్, ఒక పర్సనల్ యాంగిల్ ఉంటుంది. ఇందులో కూడా ఒక పర్సనల్ యాంగిల్ ఉంటుంది. సో ఇజ్ ఇట్ ఎక్సైటింగ్ మీ, ఇజ్ ఇట్ కలర్ఫుల్, ఇజ్ ఇట్ అందులో పర్ఫామ్ చేయడానికి ఏమైనా స్టఫ్ ఉందా అని నేను చూస్తా. మేబీ మై జడ్జ్మెంట్ కూడా గాన్ రాంగ్ మెనీ టైమ్స్. అంటే ఒక ఇండస్ట్రీ పరంగా మనం ఒక కాప్ క్యారెక్టర్ కానీ ఒక డాక్టర్ క్యారెక్టర్ కానీ ఏదైనా ఒకటి చేసాము రిపీటివ్గా ఒక 1-2 చేసామంటే ఇంకా ఇండస్ట్రీలో మనకు అది ముద్ర అనేది పడిపోతుంది అనే భయం అనేది కూడా ఉంది. దానికోసమే నేను మానేసా. ఓకే. అండ్ ఈవెన్ నౌ ఐ విల్ రీడ్ కాప్ కానీ ఏ రోల్ కానీ ఆ ప్రొఫెషన్ మించి ఏదైనా ఉందా అని చూస్తా. ఓకే. అంటే ఈ ప్రాసెస్లో రిజెక్ట్ చేసిన ప్రాసెస్లో కూడా పర్టికులర్గా కొంతమంది డైరెక్టర్స్ ఆర్ మేకర్స్ ఎవరైనా కానీ ఈ క్యారెక్టర్కి మరి రవీందర్ విజయ్ గారే బాగుంటారు, సో ఫ్యాన్సీ అమౌంట్ ఏమన్నా కానీ ఆఫర్ చేసి అలా చేయమని ఎప్పుడైనా కంపల్షన్స్ అట్లాంటి ఏమైనా వచ్చాయా? వస్తే బాగుండేది. ఏంటి సార్ రాలేదా అట్లాంటి? ఐ మీన్ కొన్ని వచ్చాయి, బట్ వాట్ ఈస్ ద పాయింట్? అంటే మనీ ఆల్సో ఇంపార్టెంట్ కదా. మనీ టైంలో కొన్నిసార్లు మనం మనీ వస్తుంది, ఇట్స్ ఇనఫ్ టు సస్టైన్. ఓకే. అంటే మనీ అనేది ఇంపార్టెంటే, బట్ ఇఫ్ ఐ స్టార్ట్ లెటింగ్ దట్ డ్రైవ్ ఎవ్రీథింగ్, నేను అదే అలవాటు పడిపోతాను. దానికి అలవాటు అయిపోతే దెన్ దాని నుంచి బయటకు రావడం అనేది చాలా కష్టం. ఓకే. అండ్ దట్ ఆ కాన్వర్సేషన్ కాన్స్టెంట్లీ జరుగుతూ ఉంటుంది. ఏ చేసారా, డబ్బులు వస్తాయి,
కానీ ఒక్కసారి ఆ రూట్లోకి వెళ్తే బయటికి రావడం అనేది కష్టం. ఇది ఎప్పుడు తెలుసుకున్నారు? ఫస్ట్ టైం హ్యాడ్ ఎ జాబ్, MBBS ఫినిష్ చేసుకుని షిప్స్ అండ్ ఆయిల్ రిగ్స్లో పనిచేసేవాడిని యాజ్ ఎ డాక్టర్. ఓకే. నేను అనుకున్నది ఓకే ఒక 2 నెలలు పని చేస్తా, దాని తర్వాత డబ్బులు ఉంటాయి, వెళ్ళి నాటకం చేసుకోవచ్చు అని. ఆ 2 నెలలు అనేది ఒక సంవత్సరం అయిపోయింది. ఎందుకంటే యూ సీ మోర్ మనీ, యూ స్పెండ్ మోర్ మనీ అండ్ యూ లైక్ ఓకే దిస్ మచ్ ఇస్ నాట్ ఎనఫ్ ఇది సరిపోదు అని అనుకొని ఒక్క పాయింట్లో చాలు, చేసింది చాలు, ఆ పర్పస్ దేనికోసం చేశానో దాన్ని మర్చిపోయి డబ్బుల కోసం మాత్రమే పని చేసేది అనేది అది ఒక పాయింట్లో మొదలైంది. దట్స్ వెన్ ఐ సెడ్ ఇనఫ్. సో మేబీ ఇట్స్ రైట్ ఆర్ మేబీ ఇట్స్ రాంగ్. రేపే ఆఫర్లన్నీ డ్రై అయిపోతే మనం ఏం చేయలేము. అలా అవ్వదు సార్. ఎందుకంటే ఎవరైనా అనుకున్నామా కోవిడ్ వస్తుందని? వాట్ విల్ హ్యాపెన్ వి డోంట్ నో. సో నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో అనేది కూడా ఎవరికి ఏం తెలియదు కాబట్టి. ఓకే. అండ్ రవీందర్ విజయ్ గారు తరుణ్ భాస్కర్ గారి మూవీలో యాక్ట్ చేశారు. అండ్ ఆయనతో వర్కింగ్ స్టైల్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి చాలామంది యాక్టర్స్ దగ్గర నుంచి మేము విన్నాం. మీకు ఎలా అనిపించింది? చాలా జాలీగా ఉంటుంది. ఓకే. ఫ్రమ్ ద వర్డ్ గో. స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు కథ చెప్పారు, స్క్రిప్ట్ చదివాను, 2 సార్లు చదివాను ఫ్లైట్లో. పిచ్చిగా నవ్వుకున్నాను నేను. ఓకే. అండ్ సెట్కి వెళ్ళేటప్పుడు అందరూ నవ్వుతున్నారు. లైక్ ద కెమెరా పీపుల్, లైటింగ్ పీపుల్, డైరెక్ట్ ఏడీస్ అందరూ నవ్వుతున్నారు, అందరూ జాలీగా ఉన్నారు. నాకేమో ఇక్కడేమో తేడా ఉంది అనిపించింది. హౌ కెన్ యూ బీ సో హ్యాపీ ఆన్ అ ఫిల్మ్ సెట్? ఎవరో ఒకటి అరుస్తూ ఉంటారు, ఎవరి మీదైనా పడుతుంటారు. నన్ ఆఫ్ దట్ వాస్ దేర్. ఇట్ వాస్ అ వెరీ పీస్ఫుల్ కామ్ సెట్. ఇప్పటి వరకు చూసిన సెట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే తరుణ్ భాస్కర్ గారి సెట్ డిఫరెంట్. ఇట్స్ హ్యాపీ సెట్. ఓకే. అలాంటి అట్మాస్ఫియర్లో పనిచేయటం అనేది ఇస్ ఎ గిఫ్ట్. ఓకే. అండ్ తరుణ్ ఎన్షూర్స్ దట్ ఫర్ ఎవ్రీవన్. మరి ఆ క్యారెక్టర్ గురించి సార్, ఆ క్యారెక్టర్ గురించి యు ఆర్ ద మెయిన్ విలన్ క్యారెక్టర్. అది లైక్ ఆ సూట్స్ కానీ ఆ మేనరిజమ్స్ అండ్ మనకున్న కో యాక్టర్స్తో పాటు గెటప్ స్క్రీన్ నుంచి ఫ్రమ్ రఘురామ్ టు మన రోడీస్ రఘురామ్ గారి నుంచి చైతన్య, తరుణ్తో స్క్రీన్ స్పేస్ లేదు అందులో. ఇట్ వాజ్ సూపర్ గుడ్ ఫన్. బ్రహ్మానందం గారితో కూడా లేదు. ఓకే. అంటే ఈ గెటప్ సీన్ గారితో ఉన్న ఆ సీన్ అయితే ఇప్పటికీ రీల్స్ వస్తూ ఉంటే అమేజింగ్, ఈజ్ బ్రిలియంట్. ఆ స్మైల్ పర్టికులర్గా ఉంటారు. ఒక్కసారిగా ఒక స్మైల్ అనేది కూడా తెప్పించేస్తూ ఉంటుంది. అండ్ కంప్లీట్ హెయిర్ స్టైల్ అనేది కూడా మార్చేశారుగా. అవన్నీ తరుణ్ స్టైలింగ్ అది. ఓకే. అండ్ యాజ్ అ యాక్టర్గా మీరైతే ఈ పోలీస్ క్యారెక్టర్స్ అనేది కూడా రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఏంటంటే ఒక లాంగ్ విజన్ అనేది కూడా ఉంటేనే మనం అనేది కూడా సో వచ్చిన దాన్ని నేను పోలీస్ క్యారెక్టర్లు దీని తర్వాత అస్సలు చేయను అని చెప్పట్లేదు. ఓకే. దానికన్నా దెర్ మస్ట్ బి మోర్ డెప్త్ టు ఇట్ దాన్ జస్ట్ ద ప్రొఫెషన్ పోలీస్ అనే. ఇప్పుడు ఎవరైనా రాసుకుంటారనుకోండి సిఐ, ఓకే, పేరేంటి, కొన్నిసార్లు పేర్లు కూడా ఉండవు. ఇన్స్పెక్టర్, సిఐ, ఎస్ఐ, దెన్ యూ నో వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ దట్ థింగ్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఐల్ డూ. అంటే ఇలా సో దిస్ ఇస్ హ్యాపెన్. కాకపోతే మీ లాంగ్ విజన్ ఎలా మిమ్మల్ని చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి అనిపిస్తుంది కదా, ఐ వాంట్ బీ హియర్, పర్టికులర్గా ఒక గోల్ ఉన్నప్పుడు పర్టికులర్ ఇయర్ టైం కల్లా మనం ఇలా ఉండాలి అని చెప్పేసి. సో మీకు అలా ఏంటి ఏదన్నా ఉందా? ఇదేం పబ్లిక్ లిమిటెడ్ కార్పొరేషన్ అన్నది. అంటే గోల్ సెట్ చేసుకోవడం ఏమన్నా తప్ప సార్? జస్ట్ ఎవరికైనా ఉంటుంది కదా, ఒక హీరోకి ఏమనిపిస్తుంది. థింగ్ ఇస్ డూ యాజ్ మెనీ ఇంట్రెస్టింగ్ రోల్స్ ఇన్ యాజ్ మెనీ లాంగ్వేజెస్. అది మనం ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది మనని. సో ఐ వాంట్ టు హ్యావ్ ఫన్. ఓకే. సెట్కి వెళ్తే హాయిగా యాక్ట్ చేయాలి,
మనకు తెలుస్తుంది కొన్ని రోజులు యాక్టింగ్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అబ్బా ఇవాళ మంచిగా జరిగింది పని అని, అలాంటి ఫీలింగ్తో రోజు ఇంటికి రావాలి. ఓకే, మిగతాది ఇట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఈ ముత్తుపాండియన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా? యా, ఫ్యామిలీ మ్యాన్ ముత్తుపాండియన్ ఏంటి సార్ అది? అందరూ కూడా సో యూ వెంట తన డిఫరెంట్ థింగ్ ఎలా అనిపించింది అది? ఏంటంటే అది బిగ్ క్యాస్ట్ అండ్ ఆల్సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అనేది సూపర్ హిట్, సెకండ్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ సీజన్ 2 మొదలై ఒక హాఫ్వేలో ఉన్నాము, అప్పుడే సీజన్ 1 రిలీజ్ అయింది. సో అప్పటిదాకా ఎవరికి తెలియదు అది పెద్ద హిట్ అవబోతుంది. అమెజాన్ వాళ్ళకి దీని మీద నమ్మకం ఉంది, దట్స్ వై దే హ్యాడ్ కమిషన్ సీజన్ 2. ఓకే, సో ఇన్ ద మిడ్వే షూటింగ్ ఆఫ్ సీజన్ 2 ఇస్ ఓన్లీ వెన్ సీజన్ 1 రిలీజ్డ్. ఓకే, అండ్ ఐ మీన్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దట్ సిరీస్, అది హిట్ కానీ వాట్ ఎవర్ చేసేటప్పుడు మనకు అది తెలియదు కదా. యా, ఆ మనోజ్ గారితో పనిచేయడం అనేది, రాజ్ డీకేతో పనిచేయడం అనేది, దట్ వాజ్ ద బిగ్గర్ కిక్. ఓకే, వాళ్ళ సినిమాలు చూశాను నేను, ఐ మీన్ చూసి పెరుగుంటాం మనం. మనోజ్ బాజ్పేయి ఆయనతో పనిచేయడం అండ్ బాంబేలోకి వెళ్ళి అంత పెద్ద సెట్లో ఫస్ట్ టైం ఇట్ వాజ్ ఫస్ట్ 2-3 days వాజ్ లిటిల్ టెంటేటివ్గా ఉన్నా, ఇది చెయ్యొచ్చా, ఇలా చెప్పొచ్చా అనేది. మెల్లమెల్లగా ఒక కంఫర్ట్ వచ్చింది. అప్పటి వరకు హిందీ రాదు కదా? హిందీ వచ్చా, ఎందుకు రాదు? ఆ డబ్బింగ్ అనేది కూడా మీరే చెప్పుకోవడానికి నేర్చుకోవడం జరిగింది అని విన్నాము. ఇస్ ఇట్ ట్రూ? లేదు, హిందీ స్కూల్ నుంచి చదివాను. సో చదవటం రాయటం అనేది వచ్చు అండ్ మాట్లాడటం కూడా వచ్చు. సో అండ్ ఆ క్యారెక్టర్ అయితే ఒక తమిళ్ స్పీకింగ్ పర్సన్ స్పీకింగ్ హిందీ అలా ఉండాలి. యా, సో అందులో నేను కొంచెం ఇంగ్లీష్ కూడా కలిసి, సో వేర్ ద న్యాచురల్ ఫ్లో స్టార్ట్స్ హ్యాపెనింగ్. ఓకే, ఎక్కడ ఒక భాష ని ఆపి ఇంకో భాషతో మొదలు పెడిపోతున్నాం, అది క్లియర్గా ఉండాలి. ఓకే, తర్వాత ఈ లైన్ కూడా స్పష్టంగా బయటకు రావాలి, ఆ మీనింగ్ రావాలి. సో మనం రోజు ఇది మన డైలీ లైఫ్లో ఇది చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా, యా, సో ఆ ఫ్లో రావాలి. ఓకే, సో దట్ అటెంప్ట్ వాస్ దేర్. ఓకే. అండ్ సార్ దిస్ ఇస్ సమ్ కాంట్రవర్షియల్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇఫ్ యూఆర్ ఓకే వీ కెన్ ఆన్సర్, లేకపోతే వదిలేద్దాం. సో కాంట్రవర్సీ నాకా మీకా? మనకు ఓకే, అంటే ఇది మా టీమ్ సంగతి. ఆల్ ది ఆన్సర్స్ ఆర్ ప్యూర్లీ ఫిక్షనల్. ఫిక్షనల్, నథింగ్ రిలేటెడ్ టు పీపుల్, రియల్ పీపుల్ లివింగ్ ఆర్ డెడ్. ఓకే, వాళ్ళ గురించి అనేది లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాము. అది ఏంటంటే లేడీస్ మీద అది ఉంటుంది అని చెప్పేసి ఇట్స్ బిన్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. ఇలా అంటే జనరేషన్ మారుతుంది అండ్ ఆల్సో ఇలా అబ్బాయిల మీద కూడా సో ఈ కాస్టింగ్ కౌచ్ అనేది కూడా జరుగుతుంది అని కూడా సో సమ్ ఇన్సిడెంట్స్లో కూడా వింటూ ఉన్నాం. ఇలాంటిది ఏదైనా ఎప్పుడైనా కానీ వినడం కానీ అలాంటిది ఏదైనా చేశారా? అబ్బాయిల గురించి మాట్లాడుతున్నా? అబ్బాయిల గురించి, నాట్ అమ్మాయిలు. ఏ ఇండస్ట్రీలో? ఎనీథింగ్ ఉందని విన్నాను. ఐ మీన్ పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు చెప్పలే నాకు. బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఇస్ వాట్ ఐ హావ్ హర్డ్ ఆఫ్. అబ్బాయిల ఓకే, నాట్ యాజ్ అమ్మాయిల మీద ఉన్నంత అంత పాపులర్గా, అంత వైడ్ స్ప్రెడ్గా లేదు అది. బట్ ఇట్ ఈస్ దేర్, ఐ హావ్ హర్డ్. ఓకే. అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీ అనేది కూడా కొంచెం చచ్చిపోతూ ఉంది అనే కైండ్ ఆఫ్ అనేది. ఏ ఇండస్ట్రీ చచ్చిపోలే ఇక్కడ. సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఆల్ ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీకి ఒక సైకిల్ వస్తుంది. దెర్ వాజ్ అ టైమ్ వెన్ మలయాళం ఇండస్ట్రీ చాలా అవుట్పుట్ చాలా తగ్గింది. ఒక్క రకమైన సినిమాలు మాత్రమే బయటకు వచ్చాయి అప్పుడు. దెన్ దే ఫౌండ్ అ వాయిస్, దే కేమ్ అవుట్. కన్నడ ఆల్సో గాన్ త్రూ దట్. అంటే రీసెంట్గా మీరు ఈ కామెంట్ అనేది కూడా చేసినట్టు విన్నాము. ఏంటంటే బాలీవుడ్ ఇండస్ట్రీ అనేది కూడా చచ్చిపోతుంది అని చెప్పేసి కామెంట్స్ అనేది కూడా. నేనా? మీ సైడ్ నుంచి ఏమన్నా?
ఏ ఇండస్ట్రీ చచ్చిపోదు, ఎప్పుడు చచ్చిపోదు. దాని మీద ఆధారపడి లక్షల మంది ఉన్నారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్, దట్ ఈస్ ద ప్రైమరీ ఎంటర్టైన్మెంట్. హిందీ లాంగ్వేజ్, ఏ ఇండస్ట్రీని మనం బాలీవుడ్ అంటున్నామో, ఇట్ ఈస్ హిందీ లాంగ్వేజ్ సినిమా. వై విల్ ఇట్ డై? వై షుడ్ ఇట్? ఏంటంటే దట్స్ అ ఫేస్ ఇస్ నౌ ఇట్స్ డౌన్ అనుకోవచ్చు. సో మళ్ళీ ఆ మార్పులు రావాల్సిన మార్పులు అంటే మీరు ఏం చెప్తారు? ఇదే వెన్ కంపేర్ టు ద సౌత్ ఇండస్ట్రీ. ఒక ఇండస్ట్రీకి నేనేం చెప్పలేను. అంత గొప్ప మనిషి అంటే ఇండస్ట్రీకి చెప్పడం అని కాదు. సో యూ వర్క్ ఇన్ దట్. వన్స్ పీపుల్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ రైటింగ్, పే రైటర్స్ ఇనఫ్, కంటెంట్ మీద ఫోకస్ ఉంటే అది వచ్చేస్తుంది. ఓకే. అండ్ when it is a small group of people deciding what should happen for a large group of people, అప్పుడే కన్ఫ్యూజన్ జరుగుతుంది. ఓకే. అండ్ హిందీ ఈజ్ ఆల్వేస్ బీన్ మోర్ డెమోక్రటిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియాలో అన్ని చోట్ల నుంచి అక్కడికి వచ్చి అక్కడ సినిమాలు తీసి దాన్ని హిట్ కొట్టారు. మీరు ఆర్జీవీ నుంచి మీరు పాతలో బాలచంద్ర గారి, కే బాలచంద్ర, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఏవిఎం టు దీస్ టైమ్స్ టు ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ దేర్. దేశంలో ద బిగ్గెస్ట్ యాక్టర్స్ యూస్ టు గో దేర్. అండ్ ఇట్స్ అ సైకిల్. ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చినంత పెద్ద హిట్ అక్కడ రాలేదు అన్న మాటకి ఆ ఇండస్ట్రీ ఎండ్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని మనం చెప్పలేము. అది తప్పదు. అంటే సార్ మీకు పిఆర్ ఉందా? పర్సనల్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి కానీ, సో మీ అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడానికి కానీ, సో ఇట్లా పిఆర్ అనేది కూడా కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉన్నారు కదా, సో అలా మీకు ఎవరైనా ఉన్నారా? పర్సనల్గా అయితే లేదు. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఆర్గానిక్లీ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రేక్షకులకు మనం రీచ్ అవ్వడానికైనా కానీ, ఒక అవకాశాలు తెచ్చుకోవడానికైనా దిస్ పిఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరు అది ఎందుకు మెయింటైన్ చేయాలని కానీ, లేకపోతే ఆర్గానిక్గానే వెళ్ళాలని ఎందుకు అనుకోవడానికి రీజన్ ఏంటి అనుకోవచ్చు? నేను అప్పుడప్పుడు ఆలోచించాను, బట్ దానికి సినిమాలు ఎలాగో వేషాలు వేస్తాము, ఇప్పుడు డైలీ లైఫ్లో కూడా అది చేయాలా అని అనిపిస్తుంది. సమ్ పీపుల్ ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఓకే. And till now I have not felt the push to do it. Okay. ఇప్పుడు రోజు ఫోటో తీయాలి, ఇన్స్టాలో పెట్టాలి, దానికి 2 ముక్కలు రాయాలి, దానికి ఒక మ్యూజిక్ వేయాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది మేబీ షుడ్ హైర్ సమ్వన్ అండ్ బీ ఇన్వాల్వ్డ్, ఇంకా చెయ్యాలని అనిపిస్తుంది. సమ్టైమ్స్ అనిపిస్తుంది ఎందుకు ఈ ఇన్స్టాలు బంద్ చేసి మనం కావాల్సిన యాక్టింగే కదా చేసుకుందామని అనిపిస్తుంది. సో ఐ హావ్ నాట్ ఫోకస్ దట్ మచ్ ఆన్ ఇట్. మేబీ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, మేబీ ఇట్స్ అ బ్యాడ్ థింగ్. అంటే మీ దృష్టిలో ఒకటి చెప్పండి, ఇట్స్ అ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్? అదే ఐ డోంట్ హ్యావ్ ద డ్రైవ్ టు డూ ఇట్. ఓకే. పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్, ఇట్స్ వర్కింగ్ ఫర్ దెమ్. సో ఎప్పుడైనా స్టేటస్లో ఇట్లాంటివి పెడుతుంటారా? సినిమాలు ఉంటే పెడుతూ ఉంటారు, మిగతా టైంలో అయితే నాట్ పర్సనల్గా కానీ. సార్ ఇట్లా ఖాళీ ఉన్న టైంలో ఏం చేస్తుంటారు సార్? ఖాళీగా ఉంటా. వా, ఒక్క మాటతో అయిపోయింది తెలుసా. అంటే సమ్ హాబీస్ విల్ బి, వంట చేసుకుంటా, సినిమాలు చూస్తా, మధ్యాహ్నం అయితే ఈ టైంలో పడుకుంటా, అలా ప్రశాంతంగా. మిమ్మల్ని ఒక క్యారెక్టర్ అంటే ఇన్స్పైర్ అనేది కూడా మనల్ని చేస్తుంది యాజ్ యాక్టర్గా, మనల్ని అంటే టర్న్ అవ్వడం కోసం, లేదు ఇంతకంటే ఇంకా మంచిగా చేయొచ్చు అని చెప్పి కొన్ని క్యారెక్టర్స్ అనేది కూడా మనకు మైండ్లో ఉండిపోతుంటుంది. అలా మీకు ఏదైనా కానీ, ఏమైనా నాటకాలు చేసేటప్పుడైనా, మూవీస్ చూసేటప్పుడైనా కానీ? లేదు, ప్రతి వారం ఏ కొత్త నాటకం కానీ కొత్త సినిమా చూసేటప్పుడు ఈ కొన్ని పెర్ఫార్మెన్స్లు చూస్తే మనం చేసేది ఏంటి, మనకేం తెలుసు, మనకు అసలు యాక్టింగ్ అనేది వచ్చా అనే డౌట్ ప్రతి వారం వస్తుంది. ఓకే. కొన్ని పెర్ఫార్మెన్సెస్ చూసే కొత్త వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ, వెన్ మ్యాజిక్ హ్యాపెన్స్ ఆన్ స్క్రీన్, దాంతో కనెక్ట్ అయ్యేటప్పుడు హౌ డు ఐ డూ ఇట్ అనే ఫస్ట్ క్వశ్చన్ నా మైండ్లో. నా వల్ల కాదు అది. దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. సో దట్ కీప్స్ హ్యాపెనింగ్ వెరీ ఆఫెన్. ఓకే. అంటే ఏమైనా నాటకాల్లో మనం చూస్తుంటాం, కన్యాశుల్కం అనే నాటకంలో గిరీశం అనే క్యారెక్టర్ అనేది కూడా
నేను చూడలేదు ఇప్పటిదాకా ఓకే. నాటకం. సో తెలుగులో ఉన్న దాంట్లో సో అట్లాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనేది కూడా మనకు అంటే మనల్ని డ్రైవ్ చేసే థింగ్స్ అనేది కూడా ఉంటాయి కదా. అలాంటి క్యారెక్టర్స్ ప్లే చేసిన యాక్టర్స్ని చూసాను. అవును, మా సీనియర్ యాక్టర్స్ కానీ నా తర్వాత వచ్చిన తరం కానీ ఎంతోమందిని చూశాను. అండ్ ఐ కీప్ గెట్ అమేజ్డ్ అట్ దేర్ టాలెంట్. వాళ్ళు పాడేంత ఆ హైట్స్కి నేను పాడగలనా? లేదు. కెన్ ఐ డాన్స్ లైక్ దట్? ఐ కాంట్. కెన్ ఐ యాక్ట్ లైక్ దెమ్? నో. సో కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది, కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ మొత్తం లైక్ ఎ డిఫ్లేటెడ్ టైర్, ఇట్ విల్ గో ఇన్ వన్ ఇన్స్టెంట్. సార్ మూడ్ స్వింగ్స్ ఉంటాయా? డిఫరెన్స్ కాదు. సమ్టైమ్స్ యూ ఫీల్ జెలస్ లుకింగ్ ఎట్ సమ్ గుడ్ యాక్టర్స్, గుడ్ పర్ఫార్మర్స్. సో ఇంకా నేర్చుకోవాలి. అండ్ దట్ ఈస్ ఆల్వేస్ దేర్. మీరు ఎవరైనా చూసి జెలస్గా ఫీల్ అదే చెప్తున్నాను కదా, బాగా వారానికి ఒకసారి అయిపోతుంది, వారానికి ఒకసారి అయిపోతూ ఉంటుంది. ఓకే. అండ్ సో ఈ డ్రైవ్ మొత్తం మీద కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మీరు ప్లే చేస్తున్న క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకప్పుడు ప్రకాష్ రాజ్ గారు చేస్తున్న వర్సటాలిటీ క్యారెక్టర్స్ కానీ వి గాట్ అనే రీప్లేస్మెంట్ అని కూడా కొంతమంది అంటే మిమ్మల్ని చూసిన తర్వాత అనాలనిపిస్తాం. సో మీరు ఎలా అనుకుంటున్నారు? అంత అలాంటి విన్నప్పుడు కానీ అంత అర్హత ఉందా అనేది నా ఫస్ట్ క్వశ్చన్ నాకు. ఓకే. అది ఐ మీన్ ఆయన చేసిన పాత్రలు, విభిన్న పాత్రలు, ఎన్నో భాషలో చేసిన ఆ రేంజ్ కానీ ఎవరు టచ్ చేయలేకపోయారు ఇప్పటిదాకా. ఓకే. సో ఐ డోంట్ నో, ఐ కాంట్ లేబుల్ మై సెల్ఫ్ దట్ వే. సార్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ సార్. ఏంటంటే ఇంతమందిని ఇంటర్వ్యూ చేసాము కానీ ఏంటంటే లైఫ్ అనేది కూడా చాలా సింపుల్గా, సో ఇట్స్ గో విత్ ఎ ఫ్లో కైండ్ ఆఫ్ థింగ్. సో ఒక ఫ్యాషనబుల్గా కానీ లేకపోతే ఒక ఫ్యాన్సీగా ఉండాలని కానీ అలాంటి థాట్స్ అనేది కూడా ఏం లేకోకుండా అలాంటి థాట్స్ ఉన్నాయి కానీ అట్లా మాత్రం కాన్వర్సేషన్ అనిపించలేదు. లేదు. I want to spend money on something, on a holiday, on good food, or on a good alcohol, or on anything good time. నేను నా పాటకు నాకు కావాల్సింది నేను చేస్తూ నేను వెళ్ళిపోతా. ఓకే. దాన్ని ఎగ్జిబిట్ చేసి దాని గురించి మాట్లాడి ఒక పబ్లిక్ ఫోరంలో వాట్ ఈస్ ద పాయింట్? ఓకే. ఐ హ్యాడ్ ఫన్, దట్స్ ఇట్. ఓకే. ఆ క్షణం నేను ఎంజాయ్ చేశాను, అంతవరకు చాలు. సో లెట్స్ టాక్ అబౌట్ ద డ్రింక్. ఏంటి సార్ బాగా తాగుతారా? బాగా ఏం లేదు, ఫ్రెండ్స్తో పాటు అది ఉంటాయి, పార్టీస్ ఉంటాయి. వీక్లీ వన్స్? డిపెండ్స్. ఒక ఎప్పుడైనా కానీ వీక్లో 3 times or 4 times పార్టీ చేసుకున్న సందర్భాలు, తాగిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా 7 days? 7 days పార్టీస్ అనేది అన్సస్టైనబుల్. కానీ గట్టిగా పార్టీ చేసుకున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు రిలీజెస్ కానీ ఆర్ ట్రావెల్ చేసేటప్పుడు కానీ, ఇప్పుడు హాలిడే వెళ్ళినప్పుడు. సో ఇట్ ఈస్ దేర్. ఓకే. డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్? డెఫినెట్లీ ఇంజూరియస్ టు హెల్త్. కానీ బట్టన్ మాత్రం పక్కన రాసుకోవాలా? ఓకే. దట్స్ యర్ పర్సనల్ థింగ్. అండ్ కమింగ్ టు ద పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్యామిలీ, సో ఏంటి సార్ సింగిల్గా అలా ఉండిపోతారా? తెలీదు భయ్, అంటే మంచి వాళ్ళు దొరికితే చేసుకోవచ్చు. అంటే కనెక్ట్ అవ్వలేదా ఇప్పటి వరకు? ఈవెన్ ఎంబీబీఎస్ చేసేటప్పుడైనా కానీ తర్వాత అంటే నాటకాలు వన్ సైడెడ్ ఇక్కడ ఎంబీబీఎస్లో. ఓకే. వాట్స్ లవ్ స్టోరీ? ఐ మీన్ వన్ సైడెడ్ హ్యాపెండ్, రెస్పాన్స్ రాలేదు, నవ్వేశారు ముఖం మీద. దెన్ యూ మూవ్ ఆన్, నెక్స్ట్ ట్రై అగైన్, డింట్ హ్యాపెన్, ఫెయిల్డ్. అండ్ అడల్ట్ లైఫ్లో పెద్దగా నథింగ్ సస్టైన్డ్, నథింగ్ లాస్టెడ్. సో సంథింగ్ హ్యాపెన్స్, ఇట్ హ్యాపెన్స్, చూద్దాం. అంటే ఇంట్లో వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మన చుట్టుపక్కల సొసైటీని చూసేటప్పుడు అరే ఏజ్ వచ్చేటప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఏజ్ వచ్చేటప్పుడు ఇల్లు కట్టాలి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. సో అట్లా మీకు అనిపించిన సందర్భాలు కానీ అరే అని? ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన ఏ మాట నేను వినలే. ఇది నేను ఫస్ట్ పెట్టుకోవాల్సింది, నేను అది పెట్టుకోకుండా ఈ క్వశ్చన్ అడిగా. ఓకే. మీరైతే ఇంజనీరింగ్ చదివారు, ఎందుకు మీకు ఇవన్నీ? ఎక్కడైనా వెళ్ళి పని చేసుకోవచ్చుగా, ఈ డ్రీమ్స్లో కూర్చొని ఈ మైక్ల ముందు ఎందుకు మీకు ఇది? ప్యాషన్ సార్. ఏంటి ప్యాషన్ బై? టైంకి పెళ్లి చేసుకొని పిల్లలకన్నీ
రివర్స్ అటాక్ ఇది, రివర్స్ అటాక్ ఉంది. ఓకే, తర్వాత కానీ ఎవరికి కనెక్ట్ అవ్వలేదు సార్? నథింగ్ దట్ లాస్టెడ్ టిల్ నౌ. అంటే అలా 1-2 మెంబర్స్ అయ్యి సో రిజెక్ట్ అయ్యి అంటే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది రాకపోయేటప్పటికి ఇంకా వదిలేశారు, ఇట్స్ నాట్ మై చాప్టర్ అని చెప్పేసి అనుకున్నారా? అలా కాదు, నథింగ్ ఆన్ రైట్ నౌ. ఓకే, వెన్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్. Okay. చూద్దాం, ఓపెన్ ఫర్ పాసిబిలిటీస్. ఓపెన్ ఫర్ పాసిబిలిటీస్. ఓకే, ఇది చూసిన తర్వాత అయితే వస్తాయేమో. అండ్ మీరు చేసిన క్యారెక్టర్స్లో ఇప్పటి వరకు మీకు డిఫికల్ట్గా అనిపించింది ఏంటి? ప్రతి క్యారెక్టరు, ఐ మీన్ ఫస్ట్ రోజు మొదటి రోజు వెళ్ళేటప్పుడు ఉంటుంది, లైక్ వాట్ డు ఐ డోంట్ నో. ఇప్పటిదాకా పేపర్లో చూసిన దాంట్ని అక్కడ తెర మీద తీసుకురావాలంటే భయం ఉంటుంది, నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్ హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేస్తా. నర్వస్నెస్ ఉంటే భయం ఉందని అర్థం. ఓకే, నాకంతా తెలుసని ఆ ఫీలింగ్తో వెళితే ఏం రాదు అక్కడ. అప్పుడు నర్వస్నెస్ ఉండదు, అలాంటి గర్వం వచ్చేస్తుంది. ఓకే, వెన్ ఐ డోంట్ నో ఈజ్ వెన్ ఐ కెన్ ట్రై అండ్ డూ సంథింగ్. యా, ఇఫ్ ఐ నో ఎవ్రీథింగ్ వై షుడ్ ఐ డూ? ఇంట్లో కూర్చోవచ్చు కదా. తెలుగు మూవీస్ అని అండ్ హిందీ మూవీస్ మెయిన్గా పెద్ద స్టార్స్తో కూడా వర్క్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది సార్? ఎనీ డిఫరెన్సియేషన్ హ్యావ్ యూ? అంటే స్టార్స్ యాక్ట్ చేసేటప్పుడు దట్ ఎన్విరాన్మెంట్ కానీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. హడావుడి ఎక్కువ ఉంటుంది, అండ్ సెటప్ కూడా అంత పెద్దగా ఉంటుంది. జవాన్లో యాక్ట్ చేశారు కదా? జవాన్లో ఒక్కరోజే చేశాను. అది కాంబినేషన్ ఉండిందా సార్ ఎస్ఆర్కే సార్తో? లేదు, ఓకే, విజయ్ సేతుపతి గారితో మాత్రమే. విజయ్ సేతుపతి గారితో. అండ్ అక్కడ సెటప్ అంత పెద్దగా ఉంటుంది. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ ఈజ్ ఎక్సలెంట్. అది ఫ్యామిలీ మ్యాన్లో కానీ, అది శామ్ బహదూర్ అని అందులో కానీ. సో దట్ ఈస్ దేర్. ఓకే, వన్స్ యాక్షన్ చెప్పిన తర్వాత అందరూ యాక్టర్సే. ఈ 4 లాంగ్వేజెస్లో మీరు వర్క్ చేశారు. సో హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ అండ్ 5 లాంగ్వేజ్, తమిళ్ అన్ని దానిలో చేశారు. సో ఇండస్ట్రీకి లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది, ద వర్కింగ్ స్టైల్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సో ఏది మీకు బాగా కంఫర్టబుల్ అనిపించింది? అది అన్ని ఇండస్ట్రీలో మీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ యూఆర్ వర్కింగ్ విత్. ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత పద్ధతిగా ఉన్నా, అక్కడ మనిషి నచ్చకపోతే దెన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్. దెర్ ఆర్ పెక్యులారిటీస్. వర్కింగ్ అవర్స్ వేరే ఉంటుంది బాంబేలో, కేరళలో వేరేలాగా ఉంటుంది, ఇక్కడ చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో వేరేలాగా ఉంటుంది. Going beyond all of that, I think it's end of the day the people, the director you're working with, the producer, your co-actors, వాళ్ళతో ఉన్న ర్యాపో, I think that counts more. In level of organization, Hindi cinema level of organization is very high. Okay. In terms of detailing, planning, I mean pre-planning, అది ఎక్కువ ఉంటుంది. Sometimes that itself could become a burden. Okay. ఇక్కడ లాస్ట్ మినిట్లో క్విక్ చేంజెస్ చేసేంత ఫ్రీడమ్ కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఓకే, ఎందుకంటే లెవెల్ ఆఫ్ హైరార్కీ, అడ్మినిస్ట్రేషన్, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ డిసైడెడ్. ఓకే, ఏదైనా చెప్పాలంటే ముందే చెప్పాలి. దట్ ఈస్ ఇన్ సమ్ కంపెనీస్ ఇన్ హిందీ. సమ్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్. ఓకే, ఐ మీన్ ఓపెన్ టు లైక్ ఇంప్రొవైజేషన్, లాస్ట్ మినిట్ చేంజెస్. At the end of the day, I think it depends on the person. Okay. అండ్ సో మిమ్మల్ని ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను, డైరెక్షన్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఎనీ ప్లాన్స్ ఆర్ ఇన్ ఫ్యూచర్ కైండ్ ఆఫ్ థింగ్? అంత టాలెంట్ లేదన్నా. అది ఇట్స్ అ బిగ్ హెడేక్. మొత్తం బాధ్యత మీ మీదే పడుతుంది కదా. అంటే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకుంటున్నారా, లేకపోతే వద్దు? నేర్చుకోవాల్సింది చాలా ఉంది, వద్దని లేదు. పెళ్ళిలాగే జరిగేటప్పుడు చూద్దాం, అది అయినప్పుడు ఎప్పుడు, ఇది ఎప్పుడైనప్పుడు ఎప్పుడు అన్నట్టు. ఓకే, అండ్ కమింగ్ టు దిస్ మూవీ కొత్తపల్లిలో ఒకప్పుడు. సో అందులో ఒకప్పుడు అనేది కూడా ఏంటంటే ట్రైలర్ అండ్ టీజర్ చూసిన తర్వాత ఒక డిఫరెంట్ అంటే డిసిషన్కి కూడా వస్తారు. ఏంటి ఇది, ఏదన్నా సంథింగ్ థ్రిల్లర్గా ఉండబోతుందా, లేకపోతే బండి కదలడం ఏంటి, ఇలాంటివన్నీ డిఫరెంట్ పాయింట్స్ అనేది కూడా కూర్చున్న ప్రేక్షకులు ఖచ్చితంగా ఎగ్జైట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్లీ ఉంటాయి.
ఒక మంచి ఫ్యామిలీతో వెళ్ళి హాయిగా నవ్వుకుని చూసేంత ఒక సబ్జెక్ట్ అది. ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది, బట్ మెసేజ్ని మనం వీఆర్ నాట్ పుషింగ్ ఇట్ డౌన్ పీపుల్స్ థ్రోట్. ఓకే. ఒక ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ డ్రామా తీయడం, దట్ ఈస్ వాట్ వీ ట్రైడ్. అది వచ్చింది అనుకుంటున్నా. పాటలు ఉన్నాయి, మంచి సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. నమ్మకం అనే విషయం గురించి కూడా ఒక డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్ స్టోరీ పరంగా ముందుకు తీసుకెళ్తారు. ఓకే. అండ్ మ్యాజిక్ ఉంది, అప్పుడప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. ఓకే. తెర మీద మ్యాజిక్ అంటే ఈ మాయ మంత్రం అలాంటి మ్యాజిక్ కాదు, బట్ దెర్ ఇస్ సమ్ మ్యాజిక్ దట్ హ్యాపెన్స్ ఇన్ ప్లేస్ అండ్ సమ్ ఎక్సలెంట్ సూపర్ పర్ఫార్మెన్సెస్ బై సమ్ యాక్టర్స్. సో ప్లీజ్ టు గో వాచ్. యా ష్యూర్. అండ్ మీ దృష్టిలో నమ్మకం అంటే ఏంటన్నా? ఇది నేను అందరినీ అడుగుతూ వచ్చాను. సో నౌ ఇట్స్ యువర్ టర్న్. నమ్మకం అంటే ఏంటి? కష్టమైన సుఖమైన మన చేతిలో లేదు, అది దాని కంట్రోల్ మనం వదిలేసేటప్పుడు దీనికే వదిలేస్తాం కదా, ఏదో ఒక పవర్కి. అది ఒక వ్యక్తి కానీ, ఒక దేవుడు కానీ, ఒక మూర్తి కానీ. ఆ అన్ఎక్స్ప్లెయినబుల్ ఫీలింగే నమ్మకం అని నా నమ్మకం. సంథింగ్ దట్ హెల్ప్స్ అస్ గో ఫార్వర్డ్. ఓకే. అండ్ మన మీద ఉన్న బరువు తీసేస్తుంది ఆ నమ్మకం అనేది ఉంటే. దేవుణ్ణి నమ్ముతారా? దేవుడు ఉంటే బాగుండేది నమ్ముతా. ఇది నా డైలాగ్ కాదు ఇది. అంటే ఏమంటారు చెప్పండి, దేవుడు ఉంటే బాగుంటుంది అని అంటే దానికి అంటే మేమేమనుకోవాలి? అంటే మీరు నమ్ముతున్నారా లేదా అనే. ఏ దేవుడిని? నెక్స్ట్ అదే క్వశ్చన్. ఓకే. ఇక్కడ ఎన్కౌంటర్ అయిపోయేటట్టున్నా నేనైతే. ఇప్పుడు మన దేశంలో, వరల్డ్లో గొడవలు జరిగేది దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కాదు కదా. కాదు. సో అంటే మీ దృష్టిలో దేవుడు అనేది నమ్ముతారా? దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళ మధ్యనే గొడవలు జరుగుతున్నాయి. ఓకే. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి, ఫ్రమ్ మెనీ సెంచరీస్. సో అలాంటి దేవుడి మీద నాకు నమ్మకం లేదు. గుడికి వెళ్ళడాలు, దండం పెట్టుకోవడాలు అదే. గుడికి వెళ్తా, గుడి చూడటానికి బాగుంటే వెళ్తా, ప్రసాదం మంచిగా ఉంటే వెళ్తా. మరి ఏ ప్రసాదం బాగా అనిపించింది? ఎక్కడ ప్రసాదం తిన్నారు మీకు అంత బాగా అనిపించింది? ఎక్కడ ఉంటాయి కొన్ని గుడిలు ఉంటాయి తమిళనాడులో. ఓకే. ఇప్పుడు కర్ణాటకలో కూడా, ఇటువైపు టీటీడీలో కూడా మంచి ప్రసాదం ఇస్తారు. ఈసారి మీట్ అయినప్పుడు మాత్రం ప్రసాదం తీసుకొని వస్తాం మీకోసం. డెఫినెట్లీ. అండ్ సో మీ క్యారెక్టరేషన్ అప్పన్న అయితే ఖచ్చితంగా ఎగ్జైట్ చేయబోతుందని కూడా మీ మాటల్లో అర్థమైంది. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ అన్ ఎ లాట్ ఆఫ్ విత్ ఎ గుడ్ థింగ్స్ విత్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఏదో కాంట్రవర్షియల్గా క్వశ్చన్ అడుగుతానన్నారు, మధ్యలో వచ్చిన రాలేదా? అది కాదా? అది అనిపించలేదా? కిడింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యాడ్ ఫన్ టాకింగ్. యా. సో ప్లీజ్ మీరు మూవీ చూడండి, మీరందరూ వెళ్ళి చూడండి. కొత్తపల్లిలో ఒకప్పుడు July 18th నుంచి, దట్ ఈస్ ఫ్రమ్ టుమారో. ప్లీజ్ టెల్ యువర్ ఫ్రెండ్స్, అందరితో పాటు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. కొత్తపల్లిలో ఒకప్పుడు ఏమైందో తెలుసుకోవడానికైనా అప్పన్న చేసి ఇచ్చిన అప్పులు తీసుకున్నాడా లేదా అనేది కూడా అనిపించు, అంతే కదా? యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఈ వీడియో నచ్చితే లైక్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అలర్ట్స్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.